కాంచీ క్షేత్రం. అక్కడ ఒక పిల్లవాడు, ఓ తల్లిదండ్రులకు, ఓ బ్రాహ్మణుల ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు మూగవాడు పుట్టుకతోనే. అందరూ ఎవరు సమాజంలో మామూలుగా అన్నీ ఉన్నవాళ్ళంటేనే పట్టించుకోరు, ఏమీ లేనివాడంటే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోలేరు. తల్లిదండ్రులకు కూడా ఏదో కొంతకాలానికి పాపం విసుగు వచ్చింది వాళ్ళకు కూడా. ఏమో వీడు మాట్లాడడు, మాట లేదు, ఏమీ లేదు, వీడిని ఇలా ఎంతకాలమో ఏమో అని పాపం తల్లికి ఆందోళన, తండ్రికి దిగులు. ఒకనాడు తల్లిదండ్రులకు చెప్పకుండా వీడు ఆలయంలోకి వెళ్ళి కూర్చున్నాడు. కామాక్షీదేవి సన్నిధిలో వెళ్ళి కూర్చున్నాడు. మధ్యాహ్నం నైవేద్యము, తాంబూలం చర్వణము అంత సమర్పణం. తాంబూలం సమర్పయామి అన్న తర్వాత మంగళహారతి ఇచ్చి ఆ మధ్యాహ్నము పూజ అయిపోయింది కదా అని తలుపు తాళం వేసుకుని అర్చకుడు వెళ్ళిపోయాడు. పెద్ద దేవాలయం కదా, ప్రాంగణం అంతా ఉన్నది. ఆ ప్రాంగణంలో ఈ పిల్లవాడు దుఃఖిస్తూ కూర్చున్నాడు. అమ్మవారు మధ్యాహ్నం వేళ తాంబూలము వేసుకున్న తర్వాత అలా సంచరిస్తూ వస్తున్నది. మామూలు తల్లికే పిల్లల్ని చూస్తే ప్రేమ కలుగుతుంది. ఆమె జగజ్జనని వీడిని చూసింది. అయ్యో పాపం పిల్లవాడే వీడు, దుఃఖిస్తున్నావా నాయన అని అలా నములుతూ ఉన్నటువంటి తాంబూలాన్ని ఇలా కొంచెం తీసి వాడి నాలుకకు అలా అంటించింది కొంచెం. ఆ పిల్లవాడికి వెంటనే మాటలు కాదు కదా, మహాకవిత్వము నోటి వెంట జాలువారినది.